అట్లాగే గ్రంథాలు, అలాగే పెద్దల ఉపదేశాలు కూడా జీవితాన్ని బాగు చేసుకోవడానికి కావలసినవి ఎన్నో వాస్తవాలను ఇస్తాయి. బుద్ధిమంతులమైతే వినాలి, విన్నదాన్ని విశ్వసించాలి. విశ్వాసం అనే తైలము దాంట్లో ఉంటే అప్పుడు అవి రెంటిలో ఉండేటటువంటి కాంతి ఏదో మనకి దీపంగా బయటకు వస్తుంది. ఈ శరీరం అనేదంటే ఆ ప్రమిద. విశ్వాసం అనే తైలం, జ్ఞానప్రదములైనటువంటి 2 మూలములు, వ్యాఖ్యానములు, ఇవి 2 అందులో ఉండేటువంటి 2 ఒత్తులు. జ్ఞానం అనే దీపాన్ని దాని ద్వారా మనం వెలిగించాలి. ఇది ఒకరిలో కాదు, ఒకరి నుంచి ఒకరికి అలా వెలుగుతూ ఉండాలి. దీప ఆవళి కావాలి, దీపాల పంక్తులు కావాలి. తమాషా తెలుసునా? ఏదైనా ఒక వస్తువు ఒకరి నుంచి మరొకరికి, వారి నుంచి మరొకరికి వెళితే మొదటిలో ఉండేటటువంటి సారం చివరకు వచ్చేటప్పటికి పోతుంది. కానీ దీపం అలా కాదు. మొదట వెలిగించినప్పుడు ఏ కాంతి ఉంటుందో దాన్ని కొన్ని వందల వేల దీపాలు వెలిగించినా చివరి దీపానికి కూడా మొదటి దీపం అంత కాంతి ఉంటుంది. ఇది జ్ఞానానికి ఉండేటువంటి ఒక వైలక్షణ్యం, ఒక గొప్పతనం. అందుకే ఇది మనం ఎప్పుడు ప్రకాశింపచేసుకోవాలి. ఇది ప్రతి మనిషికి అవసరమని చెప్పటానికే ఏర్పరిచి మహానుభావులు మనకు అందించినటువంటి అతి ఉత్తమమైనటువంటి పండగ దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగ మనలో అట్లాంటి ఒక ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రకాశింపచేయుగాక. మనందరి మధ్య ఒక ఏకభావాన్ని, ఏకతా స్ఫూర్తిని మనలో కలిగించుగాక. మనందరికీ ఈ భగవంతుడి దృష్టిలో మనమందరం సమానమనేటువంటి ఒక సమతా ప్రేరణ మనలో కలిగించినటువంటి మహానుభావులైనటువంటి పెద్దలు రామానుజాచార్య స్వామి వంటి వారి యొక్క సూక్తులని మనం శ్రవణం చేయగలిగే, విశ్వసించగలిగే, అనుష్ఠించగలిగేటటువంటి యోగ్యులుగా మనం తీర్చిదిద్దుగాక అని ఈ దీపావళి అధిష్టానమైనటువంటి భగవంతుడిని ప్రార్థన చేస్తూ మీకు అందరికీ కూడా ఈ దీపావళి మన జీవితాల్లో దుఃఖాలనే చీకట్లు తొలగించి ఆనందం అనేటటువంటి కాంతులనిచ్చి మన జీవితాలని సుఖప్రదంగా ముందుకు సాగించుగాక. ఈ ప్రార్థనతోటి మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.